ఎక్కడొచ్చిందండి సమస్య? బాచ్‌పల్లిలో వచ్చినటువంటి సమస్య. హ్మ్. వాసవి అర్బన్. సో, ఆ ప్రాజెక్ట్ లాంచ్ దగ్గర నుంచి ప్రతి క్రెడై షోలో ఆ ప్రాజెక్ట్ విషయంలో నేను కనుక్కుంటున్నటువంటి క్రమంలో హ్మ్. నాకు ఆ ప్రాజెక్ట్ విషయంలో ఎందుకంటేనండి బాగా నచ్చిన విషయం ఏంటంటే, మామూలుగా మీరు ఏదైనా గాని కూడా గేటెడ్ కమ్యూనిటీ గాని ఏదైనా మీరు చూసారనుకోండి 2 బీహెచ్‌కే, 3 బీహెచ్‌కే, 4 బీహెచ్‌కే ఇలా కాంబినేషన్ ఆఫ్ సెగ్మెంట్స్ ఉంటాయండి. హ్మ్. కానీ ఈ యొక్క అర్బన్ బాచ్‌పల్లి ఏదైతే వాసవి అర్బన్ అనేసి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారో, సో, దీంట్లో ఏంటంటే అండి ఓన్లీ 2 బీహెచ్‌కే హౌసెస్ నాకు బాగా నచ్చిందండి. ఎందుకంటే ఒకే సెగ్మెంట్ వాళ్ళు హ్మ్. అంటే ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ. ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీస్‌లో చూస్తున్నాను 2 బీహెచ్‌కేలు ఉన్న వాళ్ళని ఒకలా చూస్తారు. 3 బీహెచ్‌కేలు ఉన్న వాళ్ళని ఒకలా చూస్తారు. హ్మ్. 4 బీహెచ్‌కేలు ఉన్న వాళ్ళని ఇంకోలా చూస్తారు. వాళ్ళ వ్యక్తిగత కారణాల చేత వాళ్ళకున్న వాల్యూస్‌ని బేస్ చేసుకొనేసి మళ్ళీ ఇంకోలా చూస్తారు. హ్మ్. సో, ఇలాంటి తరచూ చూస్తున్నటువంటి క్రమాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. సో, ఈ ప్రాజెక్ట్ చూసినప్పుడు నాకు అనిపించిందనమాట. 2 బీహెచ్‌కేస్ ఉన్నాయి. దాదాపు ఆల్మోస్ట్ ఒక 18 ఎకర్స్‌లో ఈ యొక్క విస్తీర్ణంలో ఉందండి ఇదంతా కూడా. హ్మ్. ఈ ఒక ప్రాజెక్ట్‌కి అప్రూవల్స్ వచ్చింది రెరా నుంచి 2021. ప్రీ లాంచ్ అయింది 2019లో. హ్మ్. మాక్సిమం అండి ఎవరైనా కూడా ప్రీ లాంచ్ ఆఫర్‌లో కొనేవాళ్ళు మాత్రం ఈ యొక్క విషయాన్ని మీరు గమనించుకోవాలండి. 1 ఇయర్, 2 ఇయర్స్ డిలే అవుతుంది. ఎందుకంటే ప్రీ లాంచ్ ఆఫర్‌లో సేల్ చేసిన తర్వాత పర్మిషన్స్ కనేసి, లేదంటే హెచ్ఎండీ అప్రూవల్స్ కానేసి అలా డిఫరెంట్ యాంగిల్స్‌లలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో డిలే అవుతుంది. ఆ డిలే కారణాల వల్ల ఆ పర్మిషన్స్ వచ్చేసరికి అందులో అప్పుడు వచ్చినటువంటి మహమ్మారి కోవిడ్. హ్మ్. కోవిడ్ తర్వాత వచ్చినటువంటి పర్మిషన్ 2021లో. హ్మ్. యాస్ పర్ రెరా నార్మ్స్ ప్రకారంగా దీని హ్యాండ్ ఓవర్ వచ్చేసి హ్మ్. ఆగస్ట్ 2025 అండి. హ్మ్. ఆగస్ట్ 2025 గ్రేస్ పీరియడ్ 6 మంత్స్ ఇంకా వదిలేసేసి ఆగస్ట్ 2025 హ్యాండ్ ఓవర్ పీరియడ్. బట్ ఎక్స్‌టెన్షన్‌లో ఏమైపోయిందంటే ఇది 2026 ఎందుకంటే కోవిడ్ నార్మ్స్ ప్రకారంగా 1 ఇయర్ ఎక్స్‌టెన్షన్ ఇచ్చింది గవర్నమెంట్. హ్మ్. ఇదొక విషయాన్ని నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే అండి, ఇంత క్లారిటీగా ఎందుకు చెప్తున్నానంటే, ఈ యొక్క పాయింట్‌ని ఇక్కడ ఎక్కడ కూడా డిలే అవ్వలేదండి. హ్మ్. అండ్ డిలే అవ్వలేదు ఒకటి. అండ్ ఎస్పెషల్లీ ఏందంటే కస్టమర్స్ కూడా కంప్లెయింట్ చేసిన వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో మీరు ఒకసారి గమనించినట్టయితే ఎక్కడైనా కూడా మీరు 10% కట్టండి మీకు రెంటల్ ఇన్కమ్ వస్తుందనేసి కస్టమర్స్ అట్రాక్ట్ చేస్తున్నారు. సో, ఈ యొక్క మేము అంతా అమౌంట్ కట్టేసేసి మాకు ఏమి ఇంకా హ్యాండ్ ఓవర్ రాలేదనే దాంట్లో ఏమైపోయిందంటే వేరే ప్రాజెక్ట్‌ని కంపేర్ చేసుకొనేసి వీళ్ళల్లో కొంతమంది అంటే మేము చేసినటువంటి సర్వేలో తేలింది ఏందంటే వీళ్ళల్లో మాకు వేరే వాళ్ళకేమో రెంట్స్ వస్తున్నాయి. కానీ అదంతా కూడా ట్రాప్ అండి.